ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము. ఈ మాట దేవుని యొక్క దూతలు నాశనం చేయబోతున్నటువంటి సొదొమ ప్రాంతంలో నివాసం చేస్తున్న లోతుతో చెప్తున్నారు, నీవు నాశనం అయిపోకున్నట్లు వెనుకకు తిరిగి చూడకుండా నీ పిల్లలు, నీ భార్య, నీవు కూడా పారిపోండి, దూరంగా పారిపోండి అని చెప్తున్నాడు. తర్వాత మనము నిన్నటి దినాన కూడా ఇంకో మాట మాట్లాడాము. నిర్గమాకాండము 8వ అధ్యాయము 28వ వచనం. అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మల్ని పోడించగలను కానీ దూరము పోవద్దు. ఇది మీకు నిన్నటి దినానికి వివరణ ఇచ్చేసాను కదమ్మా. దురాత్మ ఏమంటది? వెళ్తానంటున్నాను కదా, వెళ్ళండి, కానీ దూరం పోవద్దు, నాకు అనుకూలంగా ఉండండి, నా చేతుల్లో ఉన్నట్టు ఉండాలి, మీరు పట్టుకోవాలనిపిస్తే వెంటనే పట్టేసుకోగలగాలి, నేను దూరంగా పోవద్దు అన్నది అపవాది యొక్క ఆలోచన. కానీ దేవుడు ఏమంటున్నాడు? దూరంగా పారిపోండి, దూరంగా పారిపోండి, వెనుకకు తిరిగి చూడకుండా పారిపోండి. అది దేవాది దేవుని యొక్క ఉద్దేశ్యము. ఎందుకనగా అపవాది మిమ్మల్ని పట్టుకునే అవకాశమే మీరు ఇవ్వకూడదు, దూరంగా పారిపోండి. నిన్నటి దినాన్ని మనం చూస్తాం. అయితే నిన్నటి దినాన్ని మనం ఇంకా ఏం మాట్లాడుకున్నాము? లోతుకి అబ్రహాం గారికి ఉన్నటువంటి తేడా మనం చూస్తాం. లోతు జీవితంలో మనం చూసినట్లయితే కొన్ని విషయాలలో అతను పట్టించుకోలేదు, కానీ ఇది చిన్నదే కదా అనుకున్నాడు. కొన్ని విషయాలలో ఆయన తప్పిపోయాడు. తప్పిపోయినటువంటి కారణం చేత ఆయన జీవితంలో ఏమేమి ఫలితాలు పొందుకున్నాడో మనం చూద్దాం తర్వాత. అయితే ఈ యొక్క లోతు నిన్నటి దినాన మనం చూసినటువంటి వాక్య భాగంలో, అయ్యో లోతు ఎంత తప్పిపోయాడు, ఎంత తప్పైనటువంటి మార్గంలో ఉన్నాడు, ఎలా పారిపోమని దేవుడు గొప్ప అవకాశం ఇచ్చినా సరే, అలా కాదు ప్రభువా, అంత దూరం నేనెలా వెళ్తాను ప్రభువా, కనికరం కలవాడవు కదా, ఈ సోయర ప్రాంతము సమీపముగా ఉంది కదా, ఎక్కడికే వెళ్తానన్నాడు ఆ యొక్క వ్యక్తి. ఇంకా మనం ఆయన గురించి కొన్ని చూసాము. ఆయనలో ఉన్నటువంటి మిక్సింగ్ అయిపోయినటువంటి పరిస్థితి. అయితే మనము ఆయనలో నుండి మనం నేర్చుకున్నది ఏంటి అనగా, లోతు లాగునా మనం ఉండకూడదు. లోతు దేవుని యొక్క వాక్యమునకు, దేవుని వాక్కు పారిపో అని చెప్పగానే పారిపోవడానికి ఇష్టపడకుండా, నాకు ఇది కావాలి ప్రభువా, నీ వాక్కు కూడా కావాలి ప్రభువా అన్నటువంటి నామకార్థమైనటువంటి భక్తులకు, అటు అన్యులు కాదు, ఇటు పరిపూర్ణమైన క్రైస్తవుడు కాదు. అన్యుడంటే నేను అన్యుడు కాదంటాడు, క్రైస్తవుడు అంటే అవును క్రైస్తవుడు అంటాడు, కానీ నిజమైనటువంటి పరిపూర్ణమైన క్రైస్తవ్యంలో లేనటువంటి నామకార్థ భక్తి, నిలువెచ్చని స్థితిలో ఉన్నటువంటి క్రైస్తవులకు ఈ యొక్క లోతు జీవితం సాదృశ్యంగా ఉందని చెప్పుకున్నాం. చూడండి, ఆయనలో ఉన్నటువంటి పడిపోయినటువంటి పరిస్థితి, పాపంలోనే నిలిచిపోయినటువంటి పరిస్థితి, వదులుకోలేనటువంటి పరిస్థితి, పారిపోవడానికి ఇష్టపడనటువంటి పరిస్థితిని మనం చూసాం. అది చూసినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది తెలుసా? అయ్యో లోతు ఎందుకు ఇంత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు, ఎలా ఉన్నాడేంటి లోతు, ఎంత భయంకరంగా ఉన్నాడేంటి, చిచ్చి ఎలా ఉండకూడదు మనం అనుకున్నాం నిన్న. కానీ అదే లోతులో మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. హల్లెలూయా. అదే లోతులో నిన్న మనం ఏం చూసాము? నెగిటివ్ చూసాం. ఆయనలో ఉన్నటువంటి దేవుడికి విరోధమైనటువంటి కార్యాన్ని చూస్తాం, దేవుడి మాటకు కనపరిచిన అవిధేయతను చూస్తాం. కానీ ఈరోజు మనం చూస్తున్నది ఏంటంటే, లోతు గురించి వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే నీతిమంతుడు. ఎవరమ్మాయినా నీతిమంతుడు. నిన్న చూసిన దానికి నీతిమంతుడా ఇతను అంటే నీతిమంతుడే, కానీ పరిపూర్ణతలోనికి రానటువంటి క్రైస్తవుడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఈయనలో ఉన్నటువంటి మంచి క్వాలిటీస్ ఏంటో మనం చూద్దాం ఈ రోజున. ఆదికాండము 19వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండము 19వ అధ్యాయము 9వ వచనం. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమి చేయకూడదు అని చెప్పినప్పుడు చాలా. చూడండి, మొట్టమొదటిగా ఈయనలో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటి అనగా, ఆ యొక్క ఇంటిలోనికి దేవుని యొక్క దూతల్ని ఆహ్వానించండి, ఇంట్లో పెట్టుకున్నారు. ఈ లోపల గ్రామంలో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి జనులు, భయంకరమైన పాపపూరితమైనటువంటి ఆ యొక్క జనులు, బాలురు మొదలుకొని వృద్ధుల వరకు ఇంటి మీదకి వచ్చారు. ఇంటి మీదకి వచ్చి అంటున్నారు, లోతు నీ ఇంటిలోనికి వచ్చారు కదా, కొంతవారు వాళ్ళని
వారిని తీసుకొని రా, వారితో మేము పాపం చెయ్యాలంటుంటే ఆ టైంలో ఈ యొక్క లోతు అంటున్నటువంటి మాట ఏంటి అనగా, ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమీ చెయ్యకూడదు అని చెప్పాడు. చెయ్యకూడదు, అది తప్పంటున్నాడు. ఏమనంటే నా ఇంటి నీడకు వచ్చిన వారిని మీరు ఏ మాత్రము కూడా హాని చెయ్యకూడదు, అది తప్పు, అది మంచిది కాదంటున్నాడు. అనగా లోతు జీవితంలో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటి అనగా మంచి చెడులను ఎరిగినటువంటి వ్యక్తి. హల్లెలూయా. గుడ్డిదనం కలిగిన వాడు ఏం కాదు. ఆ యొక్క వ్యక్తికి తెలుసు ఏది మంచో తెలుసు, ఏది చెడో తెలుసు. చూడండి, ఏది ఏ రీతిగా ఉంటే దేవునికి అంగీకారమో తెలుసు, ఏ రీతిగా ఉండకపోతే దేవునికి అంగీకారం లేకుండా ఉంటామో అన్నీ తెలుసు. ఈ రోజున కొంతమంది భక్తుల పరిస్థితి కూడా అదే. నామకార్థ భక్తులకు సాదృశ్యంగా ఉన్నాడు కదా లోతు. చూడండి, నామకార్థ భక్తుల్లో కూడా మంచి క్వాలిటీస్ ఉంటాయి. వారికి మంచి ఏంటో చెడు ఏంటో తెలుసు. సినిమాలు చూడకూడదు, చెడ మంచా? సినిమాలు చూడటం చెడ మంచమ్మా? చెడు తెలుసు. లోకానుసారమైనటువంటి స్నేహాలు చేయకూడదు, తెలుసు తెలీదా? దేవుని యొక్క మందిరములకు కరెక్ట్ గా వెళ్ళాలి, తెలుసు తెలీదా? దేవుడిని తప్ప మరి దేనికి కూడా ప్రథమ స్థానం ఇవ్వకూడదు తెలుసు. పాపము చేయకూడదు తెలుసు. బూతులు ఆడకూడదు తెలుసు. లోకానుసారమైనటువంటి ప్రవర్తన ఉండకూడదు. నా కళ్ళకి ఒక కట్టడు ఉంది, నా చెవులకు ఒక విధి ఉంది, నా నోటిలో నుండి అన్ని మాటలు కూడా మాట్లాడదగినవి కాదు, అన్నీ తెలుసు. ప్రార్థన చెయ్యాలని తెలుసు, వాక్యం చదవాలని తెలుసు, పరిచర్య చెయ్యాలని తెలుసు, తగ్గింపు జీవితం కలిగి ఉండాలని తెలుసు. అన్నీ తెలిసినప్పటికీ కూడా పాటించరు. లోతు జీవితం ఎలాగుందంటే అన్నీ తెలుసు ఆయనకి. ఏది మంచో ఏది చెడో ఆయనకు తెలుసు. ఇంకా చెప్తున్నాడు, నా ఇంటి నీడకు వచ్చిన వారిని మీరు ఏ మాత్రము కూడా వారికి హాని చేయకూడదు, ఎందుకనగా వారిని నేను నా ఇంటిలో పెట్టుకున్నాను కనుక వారి బాధ్యత నాదే అని చెప్తున్నాడు. ఇంకా ఆయన ఏమంటున్నాడంటే, మీకు చెయ్యాలనిపిస్తే నా ఇంటి వారికి, అనగా మన నీడను ఆశ్రయించి వచ్చిన వారికి మనము కీడు జరగకుండా కాపాడుకోవడం మన బాధ్యత. ఆ యొక్క విషయము ఆ యొక్క లోతుకు తెలుసు కనుక ఇంటికి వచ్చినటువంటి అతిథులను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. క్షేమం ఇస్తానని నా దగ్గరకు తీసుకొచ్చాను కదా, వారికి కీడు కలుగుతున్నప్పుడు నాకెందుకు ఎంతవరకు బాగానే ఉందని ఉంచుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు వండొద్దని తోసేశారమ్మా. వాళ్ళు తోసేయదు, లోపల పెట్టుకున్నారు, మరేమో ఊరుకోవట్లేదు, పంపించు అంటుంటే లోతు చాలా ఒక బలమైనటువంటి మాట, త్యాగపూరితమైన మాట మాట్లాడుతున్నాడు. ఏమనంటే, వీళ్ళే కనుక కావాలంటే మీరు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక దయచేసి మీరు జోలికి రాకండి. మీకు ఖచ్చితంగా పాపమే చెయ్యాలనిపిస్తే నా ఇంటిలో కన్యకలైన 2 కుమార్తెలు ఉన్నారు, వారిని మీకు అప్పగిస్తాను, వారితో పాపం చెయ్యండి అంటున్నాడు. ఎవరన్నా అనగలరమ్మా? చూడండి, భక్తి పరుడే, నీతిమంతుడే. చూడండి, అతనిలో కూడా మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయి. తీసి పడేయదగినటువంటి వ్యక్తి ఏమి కాదు ఆయన. చూడండి, తన బిడ్డలను కూడా పాపానికి వారి ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి బిడ్డలు ఇచ్చేస్తున్నాడంటే అతని హృదయంలో ఎంత ఉన్నతమైనటువంటి పరిస్థితి ఉన్నదో మనం గమనించాలి. నేను దినాన చెడు విషయాలు ఆయనలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తాము. దానిలోనే చెడ్డగానే ఉన్నటువంటి వ్యక్తి కాదు ఈయన. ఈయనలో మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. హల్లెలూయా. అయితే ఈయన ఏమంటున్నాడు అనగా, మంచి చెడులు ఎరిగినటువంటి వ్యక్తి లోతు. ఇంకా చూడండి, రెండవదిగా చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ, చూడండి, లోతు ఆ దేవదూతలను చూసి, అక్కడి నుంచి చదవండమ్మా, వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనుడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చుననెను. చూడండి, ఇంకా కొంచెం చూద్దాం, తర్వాత లాస్ట్ ముక్క చూద్దాం. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు అని రాయబడింది. హల్లెలూయా. ఈయనలో ఉన్నటువంటి మరొక క్వాలిటీ ఏంటంటే, దేవుడు అంటే పిచ్చి భక్తి. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క సన్నిధానంలో వచ్చినటువంటి దేవుని యొక్క దూతలు. ఈయన ఆ టైంకి ఈయన ఎక్కడ ఉన్నారు? సొదొమ గవిని దగ్గర కూర్చున్నారు. అనేకమైన జనులు గవినిలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ గవినిలోనికి 2 దేవదూతలు ప్రవేశించారు. ప్రవేశించగానే ఇతను అనుకున్నాడు,
గవడి దగ్గర కూర్చున్నాడు. ఈ లోపల దేవుని యొక్క దూతలు లోపలికి వస్తున్నారు. వచ్చినటువంటి ఆ టైంలో చూసినటువంటి వ్యక్తి త్వరగా లేచాడంట. ఎదుర్కొన్నట్టు లేచిన వెంటనే సాష్టాంగ పడిపోయాడంట. గవడి దగ్గరే సాష్టాంగ నమస్కారం చేసి అంటున్నాడు, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి రండి. మీ దాసుని ఇంటికి వచ్చి ఈ రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కోండి. మీరు పెందలకనే లేచి మీ త్రోవన వెళ్ళవచ్చును. మీరు మాత్రం నా ఇంటికి రండి అంటున్నాడు. బతిమాలుకుంటున్నాడు. సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. అయితే ఆ దేవదూతలు ఒప్పుకోవట్లేదు. మేము ఇక్కడే ఉంటాము, నీ ఇంటికి రాము, మేము ఇక్కడే ఉంటామంటే ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు? వాళ్ళు మేము రాము అంటున్నా సరే అయినను అతడు మిక్కిలి బలవంతము చెయ్యగా వెళ్ళిపోతానంటున్నాడు. ఆయన ఇష్టపడట్లేదు అక్కడ దేవదూతలు వీళ్ళ ఇంట్లో ఉండడానికి. అలాంటి టైంలో మిక్కిలి బలవంతం చేస్తున్నాడంట. మిక్కిలి బలవంతం చేసి అలాగనొద్దయ్యా, నన్ను దాటిపోకండి అయ్యా, నా ఇంట్లోనికి రండి అయ్యా, నేను ఇచ్చే యొక్క ఆహారం తీసుకోండి అయ్యా, దయచేసి రండి అయ్యా, దయచేసి రండి అయ్యా. కాలు పట్టుకుంటున్నాడు, వేడుకుంటున్నాడు, బతిమాలుకుంటున్నాడు. అనగా లోతు యొక్క జీవితంలో దేవుడు అంటే పిచ్చి ప్రేమ ఉంది. హల్లెలూయా. చూడండి, ఈ రోజుల్లో కూడా భక్తి పరులు ఎలా ఉంటారంటే దేవుడు అంటే పిచ్చి ప్రేమ. యేసుప్రభు అని చూడండి, ఒక సినిమా వేయండి అమ్మా. యేసుప్రభు కలువల సిలువలో వేలాడుతున్నటువంటి సినిమా వేయండి. ఏం చేస్తారు? రొమ్ము కొట్టేసుకుంటారు. అయ్యో దేవా, నా కొరకే కదయ్యా, నా కొరకే కదయ్యా అని కన్నీటిమయం అయిపోతారు. మాట్లాడితే ఇష్టం ఉండదు. ఎవరైనా యేసుప్రభు గురించి చులకనగా మాట్లాడితే ఇష్టం ఉండదు. ఎవరైనా దేవుని యొక్క సేవకుల గురించి వ్యర్థమైన మాటలు మాట్లాడితే ఇష్టం ఉండదు. ఎందుకనగా వారికి దేవుడు అన్నా, దేవుడు ఇచ్చినటువంటి మార్గాలన్నా చాలా ఇష్టం. దేవుని సన్నిధిలో దేవుడు అంటే పిచ్చి ప్రేమ కలిగి ఉంటారు. దేవుని యొక్క సన్నిధానంలో అర్పణలు అర్పిస్తారు. దేవుని యొక్క సన్నిధానంలో ఉపవాసాలు ఉంటారు. భక్తి పరులు వాళ్ళు. దేవుడి కొరకు ఏదైనా చెయ్యాలన్నటువంటి తపన వారికి ఉంటది. చూడండి, లోతు కూడా తన జీవితంలో విస్తారమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, చాలా మంది ఏం చేస్తారంటే, చూడండి, పాస్టర్లుగా కూడా ఉంటారు. దేవా, నీ కొరకు నేను సేవ చేస్తానయ్యా, నీ కొరకు నేను ఎంతైనా ప్రయాసపడతాను ప్రభా, నీవు గొప్ప దేవుడు అయ్యా, నా కొరకు ప్రాణం పెట్టావయ్యా, నా కొరకు త్యాగం చేసావయ్యా, నీ కొరకు నా శరీరాన్ని దారపోస్తానయ్యా, నా ఆస్తిని దారపోస్తాను ప్రభా అని దేవుడు అంటే పిచ్చి ప్రేమ ఉంటది. చూడండి, ఇక్కడ లోతు సాష్టాంగ పడిపోయాడు, బతిమాలుకుంటున్నాడు. మీరు రావాలయ్యా, నీ అడుగు నా ఇంట్లో పెడితే నాకు ఆశీర్వాదము, నీవు రావాలి ప్రభువా అన్నటువంటి ఆశ, కోరిక ఉన్నటువంటి ఒక క్వాలిటీ, భక్తి కలిగినటువంటి వ్యక్తి యొక్క లోతు. ఇంకా 3వదిగా చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. చదువు. నీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి మీరు పెందలకడని లేచి మీ త్రావును వెళ్ళవచ్చునను. అప్పుడు వారు అలాగూ కాదు, రాత్రి వెళ్ళబుచ్చుతున్నా చెప్పగా అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారందరి తట్టు తిరిగి అతని ఎంట ప్రవేశించిరి. హల్లెలూయా. ఇక్కడ మనకు కనబడుతున్నది ఏంటంటే, లోతులో ఉన్నటువంటి ఘనమైన క్వాలిటీ, గొప్ప ప్రార్థనా పరుడు. హల్లెలూయా. ఎలాంటి ప్రార్థన అనగా, దేవాది దేవుడు మొక్కము చాటేసి నేను వెళ్ళిపోవాలి, నేను ఉండను నీ ఇంటిలో, రాత్రికి నీ ఇంటిలో వెళ్ళబుచ్చును, ఈ నడి వీధిలోనే నేను వెళ్ళబుచ్చుతానంటే ఆయన ఏం చేస్తున్నాడంటే బలవంతం చేస్తున్నాడంట. అలాగనొద్దయ్యా, నా ఇల్లు దాటిపోవద్దయ్యా, దయచేసి నా ఇంట్లో భోజనం చేయాలి, మీరు నా ఇంట్లో రాత్రి వెళ్ళబుచ్చాలి, రండి అయ్యా అంటే ఈయనకు తెలుసు కదా ఆయన జీవితం. ఆయన అంటున్నారు, నేను నీ దగ్గరకు రాను, నేను ఈ రాత్రి ఇక్కడే వెళ్ళబుచ్చుతానంటే బతిమాలేస్తున్నాడంట. దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, నేను నడివీధిలో ఉండిపోవాలి అనుకున్నాడు. ఆ దేవుని యొక్క దూతలు నడివీధిలో ఉండిపోవాలి అనగా దేవుని యొక్క ఉద్దేశమును కూడా మార్చివేయగలిగిన, ప్రాధేయపడగలిగినటువంటి ప్రార్థన అనుభవం కలిగిన వాడు లోతు. హల్లెలూయా. దేవుడు ఏ ఉద్దేశంతో వచ్చారు? దేవదూతలు రాత్రి నడివీధిలోనే వెళ్ళబుచ్చేద్దాము, ఎంత మాత్రమే ఎక్కడికి వెళ్ళొద్దంటే, ఇక్కడ ఈయన బతిమాలుతూనే ఉన్నాడు, సాష్టాంగ పడతానే ఉన్నాడు. రండి అంటున్నా సరే ఆయన ఏమంటున్నారంటే, వారు మేము రామంటుంటే అయినా సరే విడవకుండా మీరు అలాగనొద్దయ్యా, దయచేసి రండి అని మిక్కిలి
మిక్కిలి బతిమాలేస్తున్నాడంట. మిక్కిలి బతిమాలేస్తూ ఉండగా లాస్ట్కి వారు ఏం చేశారు, వారి యొక్క ఉద్దేశాన్ని మార్చుకున్నారంట. ఈరోజు చూడండి వాక్యంలో రాయబడింది కదా, ఇశ్రాయేలీయులు వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. ఈ రోజున మనమైనా సరే కొంతమంది పాపంలో ఉంటారు చూడండి, అటు ఇటు ఉంటారు. ఏమైనా శ్రమ కలిగింది అనుకోండి, వారికి తెలుసు కదా, మంచి చెడు తెలుసు. వారికి తెలిసిన విషయం ఏంటి, శ్రమ కలిగితే ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయని తెలుసు. ఒక భయంకరమైన శ్రమ మీదకి వస్తుందంటే వారికి తెలుసు కనుక వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఉపవాస దినాలు ప్రకటించుకుంటారు, భయంకరమైన రోదన చేస్తారు, కడుపు మార్చుకుంటారు, ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధానంలో దేవా చెయ్యండి ప్రభువా, కానీ దేవుని యొక్క ముఖం వ్యతిరేకంగా ఉంటది. ఎందుకనగా వీరి యొక్క ప్రవర్తన సరిగా లేదు కనుక, వీరు మిళితమైపోయినటువంటి పరిశుద్ధత పాపము రెండు మిక్స్ అయిపోయినటువంటి చూడండి నామకార్థ భక్తి కలిగిన వారు కనుక, నులివెచ్చనటువంటి స్థితిలో ఉన్నవారు కనుక, దేవుని యొక్క నోట నుండి ఉమ్మి వేస్తానని చెప్పాడు కదా, దేవుని యొక్క నుండి ప్రేమ లేదంటే దేవుని యొక్క నుండి ఆనందం వీరిని బట్టి కలగలేక దేవాది దేవుని యొక్క ముఖము వీరికి మరుగుగా ఉంటది. అలాంటి పరిస్థితుల్లో వీరు ఏం చేస్తారో తెలుసా, దేవా రండయ్యా, మీరు తప్ప నాకు వేరొక ఆధారం లేదయ్యా, ఇదిగో నాయన నీ కొరకు కడుపు మార్చుకుంటున్నానయ్యా, నీ కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా అని కేకలెత్తి విస్తారమైన ప్రార్థన 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 చెయ్యగా ఆ దేవాది దేవుడు ముఖము వీరి వైపునకు తిప్పి ఎంత ప్రయాసపడుతున్నారు కదా, నా సన్నిధిలో నా కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నారు కదా. చూడండి వాక్యంలో అధిక రాయబడి ఉంది, అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి అయినా సరే చూడండి ముఖము తిప్పుకునేటటువంటి న్యాయాధిపతి అయినా సరే పదే 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 ఒక ఆమె వచ్చి చెయ్యండి 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 అని బతిమాలితే చేస్తాడంట. కానీ దేవుడు ఏమంటున్నాడు, అన్యాయస్తుడైన న్యాయాధిపతి చేస్తే నేను చెయ్యనా. ఈ రోజున పాపంలో ఉన్నప్పటికీ కూడా రెండు మిక్స్ అయిపోయి దేవుడికి అసహ్యకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నవారైనా సరే ఉపవాసాల నుండి ప్రార్థన చేస్తే ఆయన ముఖమును మరలా వీరి వైపుకు తిప్పి వారి ప్రార్థనలకు ప్రతిఫలాన్ని ఇస్తారు. కానీ వారి హృదయము పరిశుద్ధముగా ఏకరీతిగా దేవునికి అంగీకారముగా లేకపోతే మాత్రము దేవుని సన్నిధిలో నుండి మేలు మాత్రమే పొందుకుంటారు తప్ప దేవుడు పరిపూర్ణంగా ఇష్టపూర్వకంగా ఈయన వైపుకు తిరగరు. లోతులో మనము తెలుసుకునే విషయం ఏంటంటే, లోతు ఎలాంటి వ్యక్తి అనగా దేవుడి యొక్క ఉద్దేశములను కూడా తిప్పివేయగలిగిన, మిక్కిని బలవంతము చేసే, మిక్కిని బతిమాలుకునే గొప్ప ప్రార్థన అనుభవం కలిగిన వాడు. హల్లెలూయా. చూడండి ప్రార్థన అనుభవం ఉంది ఆయనకి. ఆయన జీవితంలో ఇంకా ఏమన్నా తెలుసుకున్నామమ్మా, తప్పప్పులు తెలిసినటువంటి వ్యక్తి. చూడండి బలమైనటువంటి భక్తి పరుడు, భక్తి కూడా ఉంది ఆయన అంటే. ఆయనకు దేవుడు అంటే చాలా ఇష్టం. సాష్టాంగ పడిపోతున్నాడు దేవుడి దగ్గర, ఆ దేవుని యొక్క దూతల దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి బతిమాలు వేసుకుంటున్నాడు. చూడండి ఈ రోజున కూడా కొంతమంది భక్తి పరులు ఎలా ఉంటారంటే వారిలో లోకము ఉంటది, భక్తి ఉంటది. ఇక చూడండి 4వదిగా కూడా చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఆ మనుషుడు మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా వంట చూచుచున్నాడు కాగా ఎక్కువ కీడు. సరే, దీనికి అవసరమైంది ఏంటంటే 4వది ఏంటంటే ఇంట్లో ఉన్న క్వాలిటీ, వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి ఉన్నాడు అని రాయబడింది. వీడెవడో మనకి పరదేశిగా వచ్చి ఉన్నాడని వాక్యంలో రాయబడి ఉంది. ఈ యొక్క లోతు ఎలాంటి వాడు అనగా పరదేశి అంటే ఆ పాప దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఈరోజు చూడండి కొంతమంది క్రైస్తవులు ఎలా ఉంటారో తెలుసా, చూడండి లోకానుసారమైన అన్యులు కాదు, దేవుడు అంటే తెలియని వారు కాదు, లోకంలో నుండి ప్రత్యేకపరచబడినటువంటి రక్షణ అనుభవం కలిగినటువంటి బాప్తిస్మ అనుభవం కలిగినటువంటి పరదేశులుగా మార్చబడిన వారు. ఈ లోకంలో ఉన్న అన్యాచారాలతో నాకు సంబంధం లేదు, ఈ లోకంలో ఉన్న పరిస్థితులతో నాకు సంబంధం లేదు. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఏమంటారు, అబ్బాయి వాళ్ళు క్రైస్తవులు, మనవులు కదా క్రైస్తవులు అంటారు. అనగా వారికి లోకముతో సంబంధము లేని వారిగా ఉంటారు. అంటే ఆ పేరు ఉంటుంది వాళ్ళకి. ఈ యొక్క లోతు గురించి ఆ దేశ ప్రజలు ఏమంటున్నారు అనగా, వాళ్ళందరూ కూడా వచ్చారు, తలుపు కొడుతున్నారు. లోతు నీ దగ్గరకు వచ్చిన వాళ్ళని మా దగ్గరకు పంపించమంటుంటే, అబ్బాయి మీరు అలా చేయకూడదు, నా నేడకు వచ్చిన వారిని మీరు ఏమి చేయకూడదు, మీకు అవసరమైతే నా 2 కుమార్తెల్ని ఇస్తానన్నాడు. ఆ టైంలో వీళ్ళకి ఆ మాట
మార్చగా ఏమంటున్నారంటే, నీవేంటి మాకు చెప్తున్నావు, నీవు పరాయి వాడవు, నీవు పరదేశిగా వచ్చిన వాడవు, మాకు తీర్పు తీరుస్తావా? ఎక్కడి నుండో వచ్చి మా దేశాన్ని వాడుకుంటూ, మా దేశంలో ఉన్న తిండి తింటూ, మా దేశంలో డబ్బు సంపాదించుకుంటూ, మా దేశాన్ని ఉపయోగించుకొని నిన్ను నువ్వు కాపాడుకుంటూ పోషించుకుంటూ మా మీద తప్పని తిరగబడతావా, మాదే తప్పని చెప్తావా అని ఆ ప్రాంత ప్రజలు చూడండి నిలదీస్తున్నారు ఈ యొక్క లోతుని. చూడండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజులో కూడా క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, లోకస్తులు కాదు, వాళ్ళు అన్యులు కాదు, రక్షించబడి మేము క్రీస్తు బిడ్డలము, మేము సంఘములో చేర్చబడిన వారము, మేము యేసు ప్రభువారి బిడ్డలము, మేము క్రైస్తవులం అని చెప్తున్నాం కదా. ఇప్పుడు మనం ఏమంటామంటే, లోకానికి మనం పరదేశులుగా ఉన్నాం, లోకానికి మనం పరాయి వారిగా ఉన్నాం. పరాయి వారిగా ఉన్నప్పుడు నిజంగా పరాయి వారిగానే ఉండాలి కదా. పరాయి వారిగా ఉంటే ఆ దేశస్తులు మనల్ని ఏమి అనరు కదా. కానీ ఈ యొక్క లోతు ఏం చేస్తున్నాడు, ఆ దేశంలో తిండే తింటూ, ఆ దేశంలో ఉన్న దానిని ఉపయోగించుకుంటూ, ఆ దేశంలో ఉన్న సంతోషాన్ని అనుభవిస్తూ, ఆ దేశంలో ఉన్నటువంటి రాబడంతా కూడా ఆస్వాదిస్తూ ఆ దేశాన్ని తిడుతున్నాడంట. ఈరోజు చాలా మంది అలాగే ఉన్నారు. ఎలాగనగా ఇప్పుడు చూడండి, పరదేశీ పాపములో నుండి ప్రత్యేకించబడ్డామని పేరు ఉంది మనకి, క్రైస్తవులు అని పిలువబడ్డాము, లోకంలో నుండి వేరే బాప్తిస్మ అనుభవంలోకి వచ్చామన్న పేరు మాత్రం ఉంది. కానీ ఆ యొక్క లోతు పరదేశిగా ఉన్నప్పటికీ కూడా ఆ దేశాన్ని ఉపయోగించుకుంటున్నాడు. పాపములో నుండి వేరైపోయినటువంటి మనము అపవాదిని చీకొట్టించి, నువ్వు నాకొద్దు, మా దేవుడే మాకు కావాలని దేవుని కొరకు బాప్తిస్మ అనుభవంలోకి వచ్చి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని ప్రార్థన అనుభవంలోకి వచ్చి భక్తిని నేర్చుకొని దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నతమైన తప్పప్పులు తెలుసుకొని వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నామన్న పేరే కదా. కానీ వీరేం చేస్తున్నారు అనగా, అపవాదిని చీకొట్టి అపవాది ఇచ్చే ఆనందాలను అనుభవిస్తున్నారు. అపవాది ఇచ్చే ఆనందాలు ఒక 2.5 గంటలేనమ్మా సినిమా, 2 గంటలు ఉంటుందా? ఆ 2 గంటలకు సినిమా ఉందనుకో, అది ఎవరిదో, అపవాదిది. అది మనం ఏమన్నా చిన్న వద్దని చెప్పాము, దేవుడి సన్నిధికి వచ్చేసాము, దేవుడి సన్నిధిలో ఆయన రక్తంతో బాప్తిస్మం తీసుకుని ఆయన రక్తంలో కడగబడ్డాము. కడగబడిన మనం పరాయి వాళ్ళం అయిపోయాం, దానికి పరదేశులం అయిపోయాం. పరదేశులం అయిపోయిన మనము దేవుని సొత్తుగా మారిపోకుండా మేము పరాయి వాళ్ళము, లోకం అంటే మాకు అసహ్యము, అపవాది చెడ్డది, లోకము చెడ్డది, భయంకరమైనది అని చెప్పి అది చూపించే సినిమాలు చూసి ఆనందిస్తాము. అది ఇచ్చేటటువంటి లోక సంబంధమైన కోరికలన్నీ కూడా తిని తృప్తి చెందుతావు. లోకానుసారమైన సినిమాలను బట్టి ఆనందపడిపోతావు. లోకానుసారమైనటువంటి పాటలు పెడితే ఊపు వచ్చేస్తూ ఉంటుంది. లోకాను సంబంధమైనటువంటి పాటలు వేస్తూ ఉంటే డ్యాన్సులు కట్టేస్తావు. మరలా నువ్వేమంటావు, చిచ్చి అన్యులు, చిచ్చి లోకస్తులు, మనం క్రైస్తవులము, మన పరిశుద్ధులం, ఏమైపోయింది పరిశుద్ధత? అప్పుడు ఏమంటారు తెలుసా, నేను తిరగబడతాను వాళ్ళు. పరదేశంగా వచ్చినటువంటి నీవు మా దేశాన్ని వాడుకుంటున్నావు, మా దేశంలోనే తింటున్నావు, మా దేశంలోనే తాగుతున్నావు, మమ్మల్ని వాడుకొని మా ద్వారా ఆనందించి మళ్ళీ మమ్మల్ని తప్పు పడతావా? ఈరోజు చూడండి, లోకస్తులు దేవుని యొక్క బిడ్డలమని చెప్పుకుంటున్న వారు కూడా అలాగే ఉన్నారు. ఎలా ఉన్నారంటే, అపవాది ఇచ్చే ఆనందం కావాలి. చూడండి, చేసే వ్యాపారంలో కొత్త కొత్త అవకతవకలు చెయ్యాలి, అది అపవాది సంబంధమైంది. అది తప్పు అని తెలిసినా సరే అపవాది సంబంధమైన లంచాలు తీసేసుకుంటాము, లోకానుసారమైనటువంటి అపవాది సంబంధమైన పాప కార్యాలు అన్ని చేసేస్తాము. దాని వల్ల వచ్చినటువంటి రావడంతా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాము, దానితో అన్ని కొనుక్కుంటాము, అన్ని చేస్తాం. మళ్ళీ ఏమంటాం, చిచ్చి మాకు సంబంధం లేదంటే ఏమంటాడు తెలుసా వాడు, సంబంధం లేదా, నీ ఇంట్లో ఉన్న డబ్బు నేను పెట్టిన లంచం ద్వారా తెచ్చుకున్నది కాదా? నువ్వు సంతోషపడి గెంతులేసి ఆనందపడిపోయి అబ్బా రోజు ఎంత సంతోషించామన్నావు కదా, ఆ సంతోషం నేను పెట్టింది కాదా? తాగి తందాన తానా అని చెప్పేసి దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి చిచ్చి అంటున్నావు కదా, త్రాగుడు బంధకం నేను పెట్టింది కదా, నేను ఇచ్చినటువంటి ఆనందం కదా, నా ఆనందాన్ని అనుభవిస్తూ నా యొక్క పాపము ద్వారా, నేను పెట్టినటువంటి పాపము ద్వారా వచ్చిన రాబడంతా కూడా అనుభవించేస్తున్నావు, ఆనందం అంతా అనుభవించేస్తున్నావు, అన్ని అనుభవించేసి చీకొడతామని మన మీద తిరగబడతారు. పరదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క లోతు మీద కూడా దేశస్తులు తిరగబడతారు. ఏమన్నా తెలుసా, ఏంటి మాది తప్పంటావా, నువ్వు బయటుండి మాట్లాడు, లోకానుసారము అని అంటున్నావు కదా, పాపనం అంటున్నావు కదా, యోగ్యం అంటున్నావు కదా, మా దేశంలో ఇల్లు కట్టుకున్నావు నువ్వు, మా దేశంలో తిండి తింటున్నావు, మా మధ్యలోనే నివసించి మళ్ళీ మమ్మల్ని తప్పుపడుతున్నావు, బయటకు పోయి మాట్లాడరా అన్నట్టుగా ఈ యొక్క లోతును ఆ దేశ ప్రజలు నిలదీస్తున్నారు.
చూడండి, ఈరోజు లోతు జీవితంలో మనం అనుకుంటాం తెలియని వ్యక్త, తప్పులు తెలిసిన వ్యక్తి. చూడండి, ఆయన యొక్క జీవితంలో భక్తి లేదా? భక్తి ఉంది. దేవుడు అంటే ప్రేమే. చూడండి, ఆయన జీవితంలో ప్రార్థన అనుభవం లేదా? ప్రార్థన అనుభవం ఉంది. ప్రార్థన చేస్తున్నాడు. ఆయన యొక్క జీవితంలో పోనీ వాళ్ళతో కలిసిపోయాడా? వాళ్ళ అంటే ఇష్టం లేదు, చెయ్యని పాపము 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 తప్పు అంటున్నాడు. కానీ అక్కడే నివసిస్తున్నాడు, బయటకు రావడానికి మాత్రము ఇష్టపడట్లేదు. కాబట్టి చూడండి, ఈ రోజున చాలా మంది జీవితాలు ఇలాగే ఉన్నాయమ్మా. మీరు అన్యులు అంటే చిచ్చి మేము అన్యులం కాదండి, మేము క్రైస్తవులం, ఇదిగో పొట్టు మానేసామండి, ఇదిగోనండి మేము ఎలా చేసామండి, ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటామండి, అప్ప మా దేవుడు ఎంత గొప్పడో తెలుసా అండి అని చెప్పేసి మైకేస్తే 2 గంటలు నాకంటే బాగా ప్రసంగిస్తారు. అలాంటి వాళ్ళు ఉంటారు. కానీ వారి జీవితాలలో మాత్రం ఎలా ఉంటుందో తెలుసమ్మా, మిక్సింగ్ అయిపోయినటువంటి జీవితం. అటు పరిశుద్ధత ఉన్నట్టుగా కనబడుతుంది, ఇటు పాపాన్ని విడిచిపెట్టుకోలేనటువంటి పరిస్థితి. ఈ 2 కలిసిపోయినటువంటి అనుభవంలో ఉన్నవాడే లోతు. నులువెచ్చమైనటువంటి స్థితిలో ఉన్నవాడే లోతు. నులువెచ్చమైనటువంటి అనుభవం. అందుకే దేవుడు స్పష్టంగా చెప్తున్నారు, అంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు, పో లోకంలోకి. లోకంలో ఉన్నది కొత్త కొత్త ఉపయోగించుకుంటూ నా దగ్గరకు వచ్చి అయ్యా నేను నీ బిడ్డ, నేను అయ్యా అంటే నేను ఏమైనా పిచ్చివాడిని అనుకుంటున్నావా? నువ్వు ఎక్కడ డ్యాన్సులు కట్టావో నాకు తెలీదా? నువ్వు దేని బట్టి ఆనందిస్తున్నావో నాకు తెలీదా? 4 గోడల మధ్యలో తలుపులు వేసుకుని నువ్వు ఏం చూస్తున్నావో నాకు తెలీదా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నాకు తెలీదా? హృదయం అంతా కూడా పాపం పెట్టుకుని నా సన్నిధికి వచ్చి దేవా ఏమి ఎరుగురు గొర్రె పిల్లని అయ్యా నేను అంటే, అమ్మ గొర్రె పిల్లవా నాకు తెలీదు రామ్మాని భుజాలు ఎక్కించుకుంటాడమ్మ దేవుడు. సమస్తము తెలుసమ్మ దేవుడికి, దేవాది దేవుడికి సమస్తము తెలుసు. ఎందుకనగా ఈ లోతు జీవితము మనకి చాలా చాలా పాఠాలు నేర్పిస్తుంది. భక్తి పరులము అని చెప్పుకుంటున్నటువంటి వారికి లోకాన్ని విడిచిపెట్టలేనటువంటి నామకార్థ భక్తులకు ఈ యొక్క లోతు జీవితము సాదృశ్యంగా ఉంది. ఇటు పరిపూర్ణమైనటువంటి పాపి కాదు, ఇటు పరిపూర్ణమైనటువంటి పాపానికి దూరమైపోయిన పరిశుద్ధుడు కాదు. 2 ఓడలలో కూడా కాలు పెట్టాడు. పాపములో ఒక అడుగేస్తాడు, పరిశుద్ధతలో ఒక అడుగేస్తాడు. 2 ఏమవుతాయమ్మా? దాని ప్రయాణం వేరు, దీని ప్రయాణం వేరు. ఇది ఎలా వెళ్ళిపోతుందో అది అలాగే వెళ్ళిపోతుంది, మధ్యలో మునిగిపోతారు. మనమైనా కూడా అంతే. మనం ఉంటే పరిశుద్ధమైన దేవుని యొక్క సన్నిధిలో అడిగేయాలి. లేదంటే అమ్మో ఇది చాలా కష్టంగా ఉంది బాబాయ్, నేను ఎలా బ్రతకలేనమ్మో, 8 గంటలకు ప్రార్థనకి వెళ్ళిపోవాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి, తగ్గించుకోవాలంటే నా వల్ల కాదంటే ఆ యొక్క వాడలో నుండి కాలు తీసి 2 కూడా అపవాది వాడలో పెట్టే పర్వాలేదు, చల్లని స్థితిలోకి పో. కానీ కొంతమంది ఎలా ఉంటారో తెలుసా, అమ్మో దాంట్లోకి వెళితే నరకం వచ్చేస్తుంది, దాంట్లోకి వెళితే అది భయంకరము, నా శత్రువు, వాడితో నాకు సహవాసం ఏంటి, మరి పోనీ వచ్చేసి దేవుడి దగ్గర పరిపూర్ణంగా ఉండంటే అమ్మో కష్టం ఎలా ఉండలేదు, అది కావాలి ఇది కావాలి. దేవుడు ఏమంటాడు తెలుసా, ఉమ్మి వేస్తాడంట. ఏం చేస్తాడమ్మా దేవుడు? ఉంపి ఉంటే వెచ్చగా ఉండు లేదా చల్లగా ఉండు. కొంతసేపు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి దేవా 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 అని చెప్పి మరుక్షణ మందిరంలోనే చల్లగాని టీవీ పెట్టేసి మళ్ళీ అది నోడుతా టీవీ పాటలు ఎంతకాలం బతుకుతావమ్మా వేషధారి బ్రతుకు అని దేవాది దేవుడు అసహించుకుంటున్నాడు. ఒక మాట అంటారు ఏమనంటే, దేవుడు వేశ్యలైనా క్షమిస్తాడంట కానీ వేషధారిని మాత్రము క్షమించడని వాక్యంలో రాయబడింది. ఈరోజు మన జీవితాలు ఎలాగున్నాయి? అబ్రహాములాగా ఉన్నాయా? లోతులాగా ఉన్నాయా? నిజంగా ఒకవేళ నిజమే కదా, ప్రార్థన గొప్పదని నాకు తెలుసు, దేవుడి మీద విస్తారమైన ప్రేమ ఉంది, దేవుడే ఘనమైన వాడని తెలుసు, దేవుడు నా నుండి మొక్కలు చాటేస్తే నా బ్రతుకు అగమ్య గోచరం అయిపోతుందని నాకు తెలుసు, అందుకే నేను దేవుడి యొక్క మందిరానికి వస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను అని అంటున్నటువంటి నీ హృదయంలో అయ్యో సినిమాలు మానలేదు, అయ్యో లోకానుసారమైన పరిస్థితులు మానలేదు, దేవుని యొక్క సన్నిధికి పరిపూర్ణమైన భక్తి జీవితంలో నేను లేను, లోకానికి చోటిస్తున్నాను అని ఒకవేళ నీ జీవితంలో ఈ 2 ఆలోచనలు కలిగిన బ్రతుకు నీలో ఉన్నట్టుగా చూడండి, నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తుంటే ఖచ్చితంగా ఈ రోజు నీవు పశ్చాత్తాప పడకపోతే, పరిపూర్ణంగా దేవుని వైపునకు నీవు రాకపోతే చూడండి చాలా చాలా నష్టాలు కలుగుతాయేమో మన జీవితంలో. దానికి మనమే బాధ్యులం. దేవుడు అన్నాడు, లోతు నువ్వు భయంకరమైన పరిస్థితిలో ఉన్నావు, నీవు ఈ ప్రాంతంతో నీకు పొత్తేంటి అసలు? చూడండి, నీతిమంతుడికి అనీతిమంతుడితో పొత్తేంటి? మంచికి చెడుతో ఏంటి సహవాసము? కానీ ఆయన ఏం చేశాడు? మంచివాడిని అనుకున్నా సరే వాడి మధ్యలోనే బతికాడు. అందుకన్నాడు
ఇక్కడ నీ కొట్టయి ఎప్పటికైనా ఇది ప్రమాదం, నీకు నువ్వు పారిపో, దూరంగా పారిపో అంటే ఆయన అంటున్నాడు, అయ్యా అలాగనొద్దయ్యా, నా వలన ఏమవుతుంది, దూరంగా పారిపోవాలంటే నేను ఎక్కడ పోతాను, సమీపముగా ఉంది కదా సోయరు ప్రాంతము, సోయరుకి వెళ్తాను ప్రభువా అన్నాడు. ఏమన్నాడమ్మా దేవుడు, సరే వెళ్ళన్నాడు. కానీ లోతు ఏమనుకుంటాడు, అబ్బా దేవుడు అంత గొప్పడు, నాకు అవకాశం ఇచ్చేసాడు అనుకుంటాడు. కానీ ప్రేమతో దేవుడు అవకాశం ఇవ్వలేదమ్మా. అతని యొక్క బలహీనత, అతనిలో ఉన్నటువంటి చూడండి నులివెచ్చనైనటువంటి స్థితిని చూసి అసహించుకొని, పోనీ ఇష్టం, మరి నేను చెప్పాను, నేను ఎలాగుంటానంటే దానికి సంబంధించి అనిపించడం, సరే వెళ్ళిపోమన్నాడు. మంచిగా చెప్పేశాడేమో దేవుడు అనుకున్నాడు, దేవుడు నా ప్రార్థన వినేశాడు అనుకున్నాడు, మేలు జరిగిపోయింది అనుకున్నాడు. ఈ రోజు కొంతమంది క్రైస్తవ జీవితాలు అలాగే ఉంటాయి, లోకానుసారంగా బ్రతుకుతున్నా సరే దేవుడు మేలు జరిగిపోతాయి, ఇల్లు కట్టేసుకుంటాము, ఘనముగా ఉంటాము, మన పిల్లల భవిష్యత్తులో సెటిల్ అయిపోతాయి, ఉన్నతమైన స్థాయిలో ఉంటే వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు తెలుసా, నా దేవుడు నా ప్రార్థన విన్నాడు తెలుసా, నేను పాపినైతే నా దేవుడు నా ప్రార్థన వింటాడా. లోతును ఏమన్నాడు, విన్నాడు, లోతు మాట విన్నాడు, కానీ హృదయపూర్వకమైన ఆనందంతో కాదు. ఈ రోజున నీకు మేలు కలుగుతుందా, ఈ రోజు నీ పిల్లల భవిష్యత్తులు బాగున్నాయా, ఈ రోజున వాహనాలు కొనుక్కుంటున్నావా, ఈ రోజున పిల్లల్ని చదివించుకుంటున్నావా, అంతా బాగుందా, భ్రమపడిపోవద్దమ్మా. దేవుడు ఆనందంతో నీకు ఇవ్వలేదు, దేవుడు ఆనందంతో మాత్రం దేవుడు నీకు ఇవ్వలేదు. అలా కాకుండా నేను పరిపూర్ణమైన అబ్రహాములాగా వెచ్చనైన స్థితిలో ఉన్నాను కాబట్టి నాకు ఇవన్నీ వచ్చినాయి అంటే దేవునికి వందనాలు. నీ జీవితాన్ని బట్టి దేవునికి బహు ఘనత కలుగుతుంది. హల్లెలూయా. అలా కాకుండా అటు ఇటు అడుగులు వేసుకుంటూ నీవు ఆశీర్వాదంలో ఉంటే కనుక దేవుడు ఇచ్చాడు, కానీ హృదయపూర్వకంగా ఆనందంతో దేవుడు ఇవ్వలేదని మాత్రం నువ్వు గుర్తు పెట్టుకోవాలి. ఎలా ఇస్తున్నాడు దేవుడు. చూడండి, మన పిల్లలే మనకు అన్ని విషయాల్లో ఉదాహరణగా ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు చూపే ప్రేమ ఈ లోకంలో పిల్లల మీద ఎవ్వరూ చూపలేరు. ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారమ్మా, అన్నీ చెప్తాం, ఇప్పుడు చూడండి ఇది వద్దమ్మా, ఇలా చెయ్యొద్దమ్మా, ఇది అప్పుడే కొనలేమమ్మా, తర్వాత చేద్దామంటే నాకు అదే కావాలి, అదే కావాలంటే అది కీడు రా, వద్దు వద్దు. ఇప్పుడు చూడండి లేస్ ప్యాకెట్లు ఇవి తినకూడదు కదమ్మా, వద్దు తినకూడదు అంటే కొంతమంది మారం చేసి పిచ్చి పట్టించేసిలాగా కూడా తిరిగేసి మనకి ఇరిటేషన్ తెప్పించేసి కొనండి 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 అంటే ఏం చేస్తాం మనము, విసుగెత్తి పోయి ఇచ్చే కొనుక్కోండిరా అని పడేస్తాం. డబ్బులు వెళ్ళేసి కొనుక్కొని చేత్తో పట్టుకుని, అబ్బా మా మమ్మీ కొన్నారు, మా డాడీ కొన్నారంటే ఆ మమ్మీ ప్రేమతో కొన్నదా కోపంతో కొన్నదా, అది అర్థం చేసుకోవాలి. దేవుడు మనకి ఇల్లు ఇచ్చాడన్నా, దేవుడు మనకు ఉద్యోగాలు ఇచ్చాడన్నా, దేవుడు ఇచ్చాడు 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 అంటున్నావు కదా, ఆ తల్లి ఆ దేవాది దేవుని యొక్క హృదయం ఏ హృదయంతో నీకు ఇచ్చాడు అది మాత్రం మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున మనము లోతు జీవితంలో జరిగినటువంటి మంచి క్వాలిటీస్ మనం చూసాము. అలాగే నాన్న ఆయనలో ఉన్నటువంటి తేడా పరిస్థితులు, అబ్రహాముకు లోతుకు ఉన్నటువంటి తేడా కూడా మనము చూసాం. అయితే మనం ఏది విత్తుతామో అదే పంట కోసుకుంటాం కదా. ఈ రోజున లోతు జీవన విధానం వేరు. ఆయన విధానం ఎలాగుందంటే నులివెచ్చమైనటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి. అబ్రహాము ఎలాగున్నాడంటే పరిపూర్ణమైన వెచ్చనైనటువంటి స్థితి, దేవుడి మీదే ఆధారపడిన వ్యక్తి. తన జీవితంలో తన ఆలోచనకు కూడా స్థానం ఇవ్వకుండా తన ఆశలను ఆలోచనలను కోరికను అణిచివేసుకుంటూ, దేవా నీ చిత్తమే నాయన, నా కొడుక చెప్పేస్తానయ్యా పర్లేదయ్యా అని చెప్పి ఎంతగా మాట్లాడుతున్నాడు. అనగా అబ్రహాములో వెచ్చనైనటువంటి స్థితి కలిగిన పరిపూర్ణమైనటువంటి భక్తి పరుడు. ఈ లోతు ఎలాంటి వాడు అనగా నులివెచ్చనైనటువంటి స్థితిలో ఉన్నటువంటి చూడండి క్రైస్తవుడికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈయన జీవితంలో జరిగింది చూసాము మనము, అబ్రహాం గారి జీవితంలో జరిగింది చూసాం. అయితే వీరిద్దరి జీవితంలో తేడా మనం చూసాం కదా. చూసిన తర్వాత మరి వీరిద్దరి జీవితంలో ఫలితం అంటూ ఉంటుంది కదా. ఫలితం ఉంటుందా ఉండదా? కష్టపడి చదివిన వాడి రిజల్ట్ ఒకలా ఉంటుంది, చదువుకున్నటువంటి టైంలో ఆడుకుని గెంతులేసి ఇష్టానుసారంగా బతికిన వాడికి రిజల్ట్ వచ్చినప్పుడు వాటి రిజల్ట్ వేరుగా ఉంటుంది, ఈయన రిజల్ట్ వేరుగా ఉంటుంది. మరి ఎలాగ నులివెచ్చని స్థితిలో ఉన్నటువంటి లోతు రిజల్ట్ ఎలాగుంది, అబ్రహాము గారి యొక్క రిజల్ట్ ఎలాగుంది, ఈ రోజు మనం చూసి ముగించుకుందాం. మొట్టమొదటి